నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం. మృతుడు చిన్నారిపై అత్యాచారం చేసిన కులవర్ధన్గా అనుమానం. విశాఖలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షా సందడి. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై ప్రయాణించనున్న రాష్ట్రపతి. తిరుమల లడ్డూ నాణ్యత పవిత్రత కాపాడేలా టీటీడీ చర్యలు. 65 లక్షల కిలోల నెయ్యి సేకరించేలా పారదర్శకంగా టెండర్లు. ఒంటరి మహిళ ఆమె కుమార్తెపై ఏఎస్ఓ వేధింపులు. డబ్బులు తీసుకుని బెదిరింపులు. మునిరాజా అరెస్టు. బంగ్లా ప్రధాని తారిక్ను భారత్కు ఆహ్వానించిన మోదీ. ప్రాంతీయ సహకార బలోపేతానికి కలిసి పనిచేస్తామని వెల్లడి. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పను అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, మృతదేహం ఎవరిదిగా పోలీసులు గుర్తించారు? మదనపల్లిలో బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ గా ఇవాళ ఉదయం మదనపల్లి పట్టణ శివారులోని కురుబలకోట మండలం ముదివేడు సమీపంలో ఉన్న చెరువులో బయటపడిన మృతదేహ అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. స్థానికులు అంటే నిన్న ఉదయం చిన్నారిని హత్య చేసిన సంబంధించిన కులవర్ధన్ ఇంటి నుంచి పారిపోయారు. మొన్న సాయంత్రం 6 గంటల సమయంలో చిన్నారి కనపడకుండా పోయేసరికి వాళ్ళ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు తీసుకున్న తర్వాత మదనపల్లి పట్టణంలో గాలించి అన్ని చోట్ల తిరిగారు. కానీ ఆ బాలిక ఆచూకీ కనిపించకపోవడంతో తిరిగి చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. అదేవిధంగా చిన్నారి తాతను కూడా విచారించడంతో చిన్నారి తాత కులభూషణ్ తో దగ్గరనే నిన్న సాయంత్రం చూశానని చెప్పి ఆయన అనుమానం వ్యక్తం చేయడంతో నిన్న ఉదయం పోలీసులు కులభూషణ్ ఇంటికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూశారు. ఆ సమయంలో చిన్నారి నీటి డ్రమ్ములో మృతదేహమై కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కానీ అప్పటికే పోలీసులు తలుపు పగలగొట్టుకొని లోపలికి వెళ్లే సమయానికి కులవర్ధన్ పోలీసులు కళ్ళు కప్పి పారిపోయాడు. ఈ నేపథ్యంలోనే నిన్నంతా చాలా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మదనపల్లి పట్టణంలో చిన్నారి హత్యకు కారకుడైన కులభూషణ్ ను వెంటనే శిక్షించాలని చెప్పి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు పారిపోయిన కులభూషణ్ కోసం నిన్న పగలంతా పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇవాళ ఉదయం మదనపల్లి శివారులోని కురబలకోట మండలం ముదివేడు సమీపంలో ఉన్న కలసానపల్లి చెరువులో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు చెరువులో యువకుడి మృతదేహం పడి ఉన్న అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. ఈ మృతదేహం నిన్న రాత్రి మదనపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన కులవర్ధన్ గా పోలీసులు అనుమానపడుతున్నారు. పూర్తి స్థాయిలో అంటే నీటిలో ఉన్న మృతదేహాన్ని బయటికి తీసి పరిశీలించిన తర్వాతనే అది కులవర్ధన్ మృతదేహమా లేక ఇతరుల అన్నది పోలీసులు నిర్ధారించేందుకు అవకాశం ఉంది. కానీ నిన్న సంచలనం రేపిన తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసిన చిన్నారి హత్య ఘటనలో నిందితుడుగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ధన్యవాదాలు నారాయణప్ప. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లిలో చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లెలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లిలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది. మృతుడు మదనపల్లిలో చిన్నారిని హత్యాచారం చేసిన నిందితుడు కులవర్ధన్గా అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వినియోగించే నెయ్యి కొనుగోలులో టీటీడీ కీలక మార్పులు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టింది. స్వామివారి కైంకర్యాలు, లడ్డూ ప్రసాదాలు, అన్న ప్రసాదాలకు వాడే నెయ్యిని తగిన ప్రమాణాల మేరకు పరీక్షించిన తర్వాత తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశం కల్పించాలని నిర్ణయించింది. గతంలో 1500 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నెయ్యి సరఫరాను 800 కిలోమీటర్ల పరిధిలోకి తెచ్చింది. నాణ్యతకు భంగం కలగకుండా పారదర్శకంగా టెండరు కేటాయింపులు చేసింది. FSSAI, NDDB నిబంధనల మేరకు అత్యంత నాణ్యతతో కూడిన నెయ్యిని శ్రీవారి ఆలయంలో వినియోగిస్తున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైసీపీ పాలనలో దిగజారిన తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లడ్డూ ప్రసాదం నాణ్యత, పవిత్రత కాపాడటమే ధ్యేయంగా నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు చేపట్టినట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో వచ్చిన విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో పారదర్శకతకు పెద్దపీట వేసింది. కఠిన నిబంధనలు అమలు చేస్తూ నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ కర్ణాటకకు చెందిన నందిని డైరీతో పాటు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ డైరీలకు నాణ్యతతో కూడిన నెయ్యి సరఫరాకు అవకాశం కల్పించింది. శ్రీవారికి నెయ్యి సరఫరా చేసే డైరీలకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. రవాణా సమయంలో నెయ్యి నాణ్యత దెబ్బతినకుండా ఉండేందుకు గతంలో ఉన్న 1500 కిలోమీటర్ల సేకరణ పరిధిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్ లాక్ సిస్టమ్ అమర్చడం ద్వారా మార్గ మధ్యలో కల్తీకి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు. నాణ్యత పరీక్షల కోసం డైరీ ప్రాసెసర్ల తయారీని అంచనా వేసేందుకు ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానం ప్రవేశపెట్టారు. నెయ్యి ప్రామాణికం తెలిసేందుకు FSSR నిబంధనలతో పాటు మిల్క్ ఫ్యాట్ పరీక్షల పారామీటర్లను కఠినతరం చేశారు. గతంలో టెండర్ల ప్రక్రియలో గుత్తాధిపత్యానికి తావివ్వకుండా విడతలుగా టెండర్లు నిర్వహించి 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు చర్యలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి నెయ్యి సరఫరా టెండర్ల ప్రక్రియలో మొత్తం 7 సంస్థలు పాల్గొన్నాయి. నందిని డైరీ 4 టెండర్లు దక్కించుకోగా మదర్ డైరీ 2, ఇందాపూర్ డైరీ 2, సంగం డైరీ, ప్రీమియర్ అగ్రి డైరీ, కొల్హాపూర్ డైరీ, గోవింద్ మిల్క్ డైరీ 1 చొప్పున దక్కించుకున్నాయి. 40 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు నందిని, 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఇందాపూర్ డైరీలు టెండర్లు దక్కించుకున్నాయి. ఆవు పాల ధర ప్రస్తుతం 42 రూపాయలకు చేరడంతో నెయ్యి ధరలు దానికి అనుగుణంగా 658 రూపాయలకు చేరాయని టీటీడీ వివరణ ఇచ్చింది. దేశవ్యాప్త మార్కెట్ను పరిగణలోకి తీసుకునే ఎన్డీడీబీ నిపుణులు సూచనల మేరకు ధరలను నిర్ణయించి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పేరు మునిరాజా అసెంబ్లీలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తున్నాడు. భర్త చనిపోయిన ఒంటరి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. అవసరం కోసం లక్షల్లో డబ్బు తీసుకున్నాడు. తిరిగి చెల్లించమని మహిళ కోరగా అడ్డం తిరిగాడు.
బాధితురాలి నగ్న చిత్రాల్ని దృశ్యాల్ని ఇతరులకు పంపిస్తూ చిత్రవధకు గురిచేశాడు. దళితులంటూ కులం పేరుతో అసభ్య దూషణలకు దిగాడు. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. అతను గ్రూప్ 2 ఉద్యోగి. రాష్ట్ర అసెంబ్లీలో ఏఎస్ఓగా పనిచేస్తున్నాడు. పేరు మునిరాజా. భర్తను కోల్పోయి 2 పిల్లలతో ఉంటున్న ఒంటరి మహిళపైన, మైనర్ అయిన ఆమె కుమార్తెపైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమె నుంచి పలు విడతల్లో లక్షల్లో సొమ్ము తీసుకుని తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నాడు. కులం పేరుతో అసభ్య దూషణలకు పాల్పడుతున్నాడు. ఆ మహిళ నగ్న చిత్రాల్ని, దృశ్యాల్ని పలువురికి పంపిస్తూ ఆమెను చిత్రవధకు గురిచేస్తున్నాడు. 2.5 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వేధింపులపై బాధితురాలు గతంలో ఒకసారి పోలీసుల్ని ఆశ్రయించగా మునిరాజాపై కేసు నమోదైంది. అయినా అతడి ప్రవర్తన మారలేదు సరికదా, వేధింపులు మరింత పెరిగాయని, అవి తాళలేకపోతున్నామని బాధిత మహిళ తాజాగా మరోసారి ఫిర్యాదు చేయగా మునిరాజాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి అతడికి 14 రోజుల రిమాండ్ విధించారు. మునిరాజాపై విజయవాడలోని నున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో 4 కేసులున్నాయి. డిప్యూటేషన్పై తూనికలు కొలతల శాఖ ఇన్స్పెక్టర్గా పనిచేసిన మునిరాజా ఆ హోదాలో బాధిత మహిళను పరిచయం చేసుకుని తర్వాత ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ వివరాల్ని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేర్లు చెప్పుకుని ఇతను బెదిరింపులకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతను ఖాకీ యూనిఫామ్ ధరించి ఆ ముసుగులో దందాలకు పాల్పడమే కాకుండా తనను వేధించాడని బాధిత మహిళ ఫిర్యాదులో ప్రస్తావించారు. మునిరాజాపై బిఎన్ఎస్లోని పలు సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. 2018లో గ్రూప్ 2కు ఎంపికైన బీకేఎన్ మునిరాజా అసెంబ్లీ కార్యాలయంలో ఏఎస్ఓగా విధుల్లో చేరాడు. తర్వాత 2 ఏళ్ల పాటు డిప్యూటేషన్పై తూనికలు కొలతల శాఖలో ఇన్స్పెక్టర్గా విజయవాడ 1 కార్యాలయానికొచ్చాడు. 2023 జూన్ 11న విధుల్లో భాగంగా నున్నా స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ బాధితురాలి వద్దకు వెళ్లి పరిచయం చేసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఆమె భర్త 2022లో అనారోగ్యంతో చనిపోగా తన కుమార్తె లాంటి దానివని ఆమెను నమ్మించినట్లు తెలిపారు. తర్వాత ఆమెకు కారుణ్య నియామకంలో ఉద్యోగం వచ్చిందని వివరించారు. హృద్రోగ సమస్యతో నిందితుడు ఆసుపత్రిలో చేరాడని, వైద్యం నిమిత్తం ఇతర అవసరాలకని విడతల వారీగా మొత్తం 27 లక్షలు ఫిర్యాదు నుంచి తీసుకున్నట్లు పేర్కొన్నారు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోగా ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారని, అంగీకరించాలని వెంటపడి వేధించడం ప్రారంభించాడని, అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడేవాడని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పలుసార్లు ఆమె డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసేదని, పోలీసులు ఇంటికొచ్చేసరికి మునిరాజా జారుకునేవాడని వివరించారు. ఆమెకు తెలియకుండా తీసిన నగ్న వీడియోలు, ఫోటోలను ఆమె సహోద్యోగులకు పంపేవాడని, కోరిక తీర్చకపోతే కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని బెదిరించేవాడని తెలిపారు. పిల్లల్ని చంపేస్తానని హెచ్చరించేవాడని వివరించారు. తనకు చాలా పలుకుబడి ఉందని, చిత్తూరు జిల్లాలో చాలా మంది తెలుసని, తనకు నేర చరిత్ర ఉందని భయపెట్టేవాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వేధింపులు తాళలేక బాధితురాలు నున్నా స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారని, ఆమె జోలికి వెళ్లనని పోలీసుల సమక్షంలో నిందితుడు చెప్పడంతో ఫిర్యాదును ఉపసంహరించుకున్నారని తెలిపారు. తర్వాత ఆమెకివ్వాల్సిన మొత్తంలో 6.47 లక్షలు చెల్లించాడని, మిగిలింది విడతల వారీగా చెల్లిస్తానని చెప్పాడని తెలిపారు. తరువాత మళ్లీ వేధింపులు పెరగడంతో బాధితురాలు గతేడాది నవంబర్ 9న నున్నా స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేసు నమోదైందన్న ప్రతీకారంతో ఫిర్యాది ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు మునిరాజా ఎత్తుగడ వేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. తన సహచరులైన రవిపాల్, హరిబాబు, జుబేదాల సహకారంతో బాధితురాలి ఇంటిని అక్రమంగా అమ్మడానికి ప్రయత్నించాడని పేర్కొన్నారు. బాధితురాలు ఇంట్లో లేని సమయంలో మునిరాజా వాళ్ల ఇంట్లోకి చొరబడి 15 ఏళ్ల వయసున్న ఆమె కుమార్తెపైన అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపారు. విశాఖ తీరంలో అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షా కోలాహలం నెలకొంది. 71 నౌకలు 6 వరుసల్లో పరేడ్ నిర్వహించనున్నాయి. ఐఎన్ఎస్ సుమేధ నౌకపై రాష్ట్రపతి ముర్ము కాసేపట్లో ప్రయాణించనున్నారు. ఐఎఫ్ఆర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు విశాఖ వైపు చూస్తోంది. విశాఖలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ముఖ్య అతిథిగా త్రివిధ దళాలకు చెందినటువంటి సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటున్నారు. సరిగ్గా
9:57 జెట్టీని చేరుకుంటారు రాష్ట్రపతి. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలుకుతారు. 10:04 రాష్ట్రపతి సుమేధ నౌకను చేరుకుంటారు. సుమేధ నౌకలో వారు ఆసీనులు అవుతారు. వారు ఆసీనులైన వెంటనే 21 తుపాకులతోటి ఒక కాల్పులు జరిపి ప్రారంభోత్సవాన్ని, ఫ్లీట్ రివ్యూ ప్రారంభోత్సవాన్ని ప్రారంభిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 అతిపెద్ద ఫ్లీట్ రివ్యూగా చెప్పుకోవచ్చు. 2016లో విశాఖపట్నంలోనే ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. తిరిగి మళ్ళీ సరిగ్గా 10 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో ఈ ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నారు. మొత్తం ఈ ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు పాల్గొంటున్నాయి. విదేశీ నౌకలు ఉన్నాయి. అలాగే భారతదేశమైనటువంటి ప్రధానమైనటువంటి ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్లో అత్యంత ప్రతిభా పాఠవాలు చాటినటువంటి ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేక ఆకర్షణగా ఈ ఫ్లీట్ రివ్యూలో నిలుస్తుంది. యుద్ధ నౌకలన్నీ కూడా మొత్తం 71 యుద్ధ నౌకలు 6 వరుసల్లో మనకు కనిపిస్తున్నటువంటి సముద్ర జలాల్లో కొలువు తీరున్నాయి. రాష్ట్రపతి ఉన్నటువంటి సుమేధ యుద్ధ నౌక ప్రయాణిస్తున్న సమయంలో నావికులంతా కూడా వారు తమ టోపీలను తీసి భారత్ మాతాకి జై అనే నినాదంతో రాష్ట్రపతికి వందనాన్ని చెప్తూ ఉంటారు. ఈ ప్రక్రియ సరిగ్గా 10:04 ప్రారంభమవుతుంది. అలాగే మొత్తం రాష్ట్రపతితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నౌకాదళ ప్రధాన అధికారులంతా కూడా ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ ఫ్లీట్ రివ్యూ దేశ అంతర్జాతీయ నౌకా దౌత్యానికి ఉపయోగపడుతుంది. భారతదేశం ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ పరిజ్ఞానంతో అనేక యుద్ధ నౌకలను తయారు చేసుకుంటున్నాం. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకుంటున్నాం. అందులోదే ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్లో అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు చాటింది. అలాగే ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒక అద్భుతమైన రికార్డుని చూపిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఫ్లీట్ రివ్యూ గతంలో జరగలేదు. 2001 ప్రాంతంలో ముంబైలో ఈ ఫ్లీట్ రివ్యూ ప్రారంభమైంది. భారతదేశంలో వెస్టర్న్ కమాండ్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా శక్తి సామర్థ్యాలు చూపిస్తుంది. 1971లో కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్ సారథ్యంలో అద్భుతమైన విజయాన్ని పాకిస్తాన్ మీద నమోదు చేశాం. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఇప్పటికీ కూడా ఆ విజయానికి ప్రతీకగా విక్టరీ అట్ సీ అనేటువంటి ఒక స్తూపాన్ని నిర్మించి ప్రతి సంవత్సరం ఆ విజయోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈస్టర్న్ నేవల్ కమాండ్ చాలా అద్భుతమైన సామర్థ్యాన్ని సాధించుకుంది. ప్రస్తుతం అనేక నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అందిపుచ్చుకుని కొత్త నౌకల్ని నిర్మాణం చేసుకుంది. మరిన్ని కొత్త నౌకలు ఈస్టర్న్ నేవల్ కమాండ్లోకి వస్తున్నాయి. ఈ ఫ్లీట్ రివ్యూ ద్వారా ప్రపంచ దేశాలకి భారత నౌకాదళ సామర్థ్యాన్ని తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతి నౌకలో ఉండేటువంటి తుపాకులు కావచ్చు, అలాగే నౌకల నుంచి భూభాగం మీదకి ఏ విధంగా మనం యుద్ధం చేయవచ్చు, భూభాగం మీద ఉన్న ప్రాంతానికి ఏ విధంగా యుద్ధం చేసి విజయం సాధించవచ్చు అనేటువంటి అనేక యుద్ధ విన్యాసాలను కూడా ఇక్కడ మనకి ఫ్లీట్ రివ్యూలో నావికులు చూపిస్తారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ద్వారా విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం అంటే ఒక పర్యాటక అభివృద్ధి చెందిన ప్రాంతం, పారిశ్రామిక అభివృద్ధి చెందిన ప్రాంతం. ఇప్పుడు ఈ ఫ్లీట్ రివ్యూ ద్వారా రక్షణ రంగంలో ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది 2వ ఫ్లీట్ రివ్యూ. 2016లో ఇక్కడే ఫ్లీట్ రివ్యూ నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ ఆ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు రాష్ట్రపతిగా. ఇప్పుడు ద్రౌపది ముర్ము ఈ ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్నారు. సుమారుగా 2 గంటల పాటు కూడా ఈ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. 71 నౌకలను చూసుకుంటూ రాష్ట్రపతి ఉన్నటువంటి సుమేధ యుద్ధ నౌక ప్రయాణిస్తుంది. ఆ ప్రయాణ సమయంలో నావికులంతా కూడా గౌరవ వందనం చేస్తారు. అలాగే విదేశీ యుద్ధ నౌకలు కూడా ఇందులో పాల్గొంటున్నాయి. విదేశీ యుద్ధ నౌకల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి యుద్ధ నౌకలు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నామో ఒక రకంగా దౌత్యపరంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా తీర ప్రాంతంలో రానున్న రోజుల్లో తీర ప్రాంత రక్షణకి ఒక మంచి సుగమం ఏర్పడుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే భారతదేశం సుమారుగా 3 వంతులు తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తీర ప్రాంత రక్షణకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సముద్రంలో ఉన్నటువంటి ఎదురయ్యేటువంటి అనేక సవాళ్ళను ఎదుర్కోవడానికి వివిధ దేశాల మధ్య సఖ్యత ఉండాలి. అటువంటి సఖ్యతకి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ 2026 చాలా ఉపయోగపడుతుందని నావికా దళాధిపతులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. రక్షణ రంగ ప్రముఖులు కూడా స్పష్టం చేస్తున్నారు. నౌకా దౌత్యపరంగా అనేక సవాళ్ళని సముద్ర ప్రాంతంలో వచ్చేటువంటి సముద్ర రవాణా సమయంలో కావచ్చు,
సముద్ర తీర ప్రాంతం నుంచి భూభాగం మీదకి వచ్చేటువంటి ఏదైనా విపత్తులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటిని ఎదుర్కొనడానికి ఇటువంటి ఫ్లీట్ రివ్యూ ద్వారా అనేక దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడతాయనేది ప్రధానంగా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఫ్లీట్ రివ్యూ మరికొద్ది సేపట్లో 10:04 సుమేధ యుద్ధ నౌకను రాష్ట్రపతి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. సుమారు 2 గంటల పాటు కూడా ఈ ఫ్లీట్ రివ్యూ కొనసాగుతుంది. అలాగే ప్రధానమైనటువంటిది ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. రేపు సాయంత్రం విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఒక పక్క సిద్ధమైంది, మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం ఈ ప్రాంతంలో వేదికను సిద్ధం చేశారు. మొత్తం 71 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. నావికాదళకు చెందినటువంటి ప్రతినిధులు పాల్గొంటున్నారు. అలాగే ఇతర దేశాలకు చెందినటువంటి రాయబారులు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. విశాఖలో 3 ప్రధానమైనటువంటి వేడుకలు, ఒకటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పెరేడ్. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. ఫ్లీట్ రివ్యూలో 71 నౌకలు కొలువు తీరాయి. ప్రధానంగా దేశీయ సామర్థ్యంతో నిర్మాణమైనటువంటి యుద్ధ నౌకలు చూసేటువంటి అవకాశం ఇప్పుడు కలుగుతుంది. ప్రత్యక్షంగాను అలాగే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా వేలాది మంది, లక్షలాది మంది దీన్ని తిలకిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని తిలకించడానికి సంసిద్ధంగా ఉన్నాయి. భారతదేశ నేవీ సామర్థ్యాన్ని అలాగే భారతదేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని తెలిపేటువంటి ప్రధానమైనటువంటిగా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 విశాఖపట్నంలో మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. కుటుంబ సభ్యులతో పాటు భారతదేశంలో పర్యటించాలని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి బీఎన్పీ నాయకుడు తారిక్ రెహమాన్ను ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానించారు. బహుముఖ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి కనెక్టివిటీ, వాణిజ్యం, వైద్యం, సాంకేతికత, ఇంధనం వంటి రంగాల్లో ఉమ్మడి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి రెహమాన్తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఢాకాలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున హాజరైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మోదీ రాసిన లేఖను రెహమాన్కు అందజేశారు. ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక సంబంధాలు, ప్రజల ఆకాంక్షలపై ఆధారపడిన లోతైన స్నేహం భారత్ బంగ్లా మధ్య ఉందని ఆ లేఖలో మోదీ గుర్తు చేశారు. శాంతి, శ్రేయస్సు కోసం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల అభివృద్ధి ప్రాధాన్యతల కలయిక భవిష్యత్తు సహకారానికి మార్గదర్శక సూత్రంగా ఉపయోగపడుతుందని వివరించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా, స్థిరమైన వృద్ధికి ఉత్ప్రేరకాలుగా భారత్, బంగ్లాదేశ్ మారగలవని, పరస్పర భద్రత, శ్రేయస్సును సాధించగలవని మోదీ రాసుకొచ్చారు. బంగ్లా ప్రధానిగా ఎన్నికైనందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, ఆయన పాలన విజయవంతం కావాలని కోరుకుంటున్నానని మోదీ తెలిపారు.